శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగం. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతా. శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు, నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యను, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమును నీకు వివరిస్తాను. ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు. ద డివైన్ లార్డ్ సెడ్, I shall once again explain to you the supreme wisdom, the best of all knowledge, by knowing which all the great saints attained the highest perfection. Sattvam rajastama iti guna prakriti sambhava nibadnanti mahabhaho dehe dehina mavyayam. ఓ మహాబాహువులు కల అర్జున, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది. సత్వగుణము, రజోగుణము మరియు తమోగుణము, ఈ గుణములే నాశము లేని నిత్య జీవాత్మను అశ్వర దేహమునకు బంధించును. ఓ మైటీ ఆర్ముడ్ అర్జున్, ద మెటీరియల్ ఎనర్జీ కన్సిస్ట్స్ ఆఫ్ 3 గుణాస్: సత్వ, రజ, తమస్. The mode of goodness, the mode of passion, and the mode of ignorance. These modes bind the eternal soul to the perishable body. Tatra sattvam nirmalatvat prakashakamanayam sukha sangena badnati జ్ఞాన సంగేన చానఘ. వీటిలో సత్వగుణము మిగతా వాటి కంటే పవిత్రమైనది అవుటచే ఇది ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, సుఖానుభవము మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించి వేస్తుంది. అమాంగ్ దీస్ సత్వగుణ, the mode of goodness, being purer than the others, is illuminating and full of well-being. O sinless one, it binds the soul by creating attachment for a sense of happiness and knowledge. Rajo ragatmakam viddhi trishna sanga samudbhavam tanni badnati kaunteya కర్మ సంగేన దేహినం. ఓ అర్జున, రజోగుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది. అది ప్రాపంచిక కోరికలు మరియు మమకారముల వల్ల జనిస్తుంది మరియు ఆత్మను కామ్య కర్మల పట్ల ఆసక్తిచే బంధించి వేస్తుంది. ఓ అర్జున్, రజోగుణ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ప్యాషన్. It arises from worldly desires and affections and binds the soul through attachment to fruitive actions. Tamastva jnanajam viddhi mohanam sarvadehinam pramadalasya nidrabhi tannibadnathi bharata. ఓ అర్జున, అజ్ఞానంచే జనించిన తమోగుణము జీవాత్మల యొక్క మోహ భ్రాంతికి కారణం. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది. ఓ అర్జున్, తమోగుణ, విచ్ ఈజ్ బోర్న్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఈజ్ ద కాజ్ ఆఫ్ ఇల్యూజన్ ఫర్ ద ఎంబాడీడ్ సోల్స్. ఇట్ డిల్యూడ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ త్రూ negligence, laziness and sleep. सर्वद्वारेषु देहेऽस्मिन्
ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తథా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అప్రకాశో ప్రవృత్తిచ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. దేహములోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు అది సత్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజోగుణము ప్రబలినప్పుడు ఓ అర్జున, లోభము అంటే దురాశ, ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత మరియు యావ పెంపొందుతాయి. ఓ అర్జున, అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము మరియు మోహము ఇవి తమోగుణం యొక్క ప్రధానమైన లక్షణములు. When all the gates of the body are illumined by knowledge, know it to be a manifestation of the mode of goodness. When the mode of passion predominates, O Arjun, the symptoms of greed, exertion for worldly gain, restlessness and craving develop. O Arjun, nescience, inertia, negligence and delusion, these are the dominant signs of the mode of ignorance. Yada sattve pravruddhetu pralayam yati dehabhrut tadottama vidham lokan amalan pratipadyate. రజసి ప్రళయం గత్వా కర్మసంఘిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. సత్వగుణ ప్రధానముగా ఉంటూ మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను చేరుకుంటారు. రజోగుణ ప్రధానముగా ఉంటూ మరణించిన వారు కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు. తమోగుణ ప్రభావంతో ఉంటూ మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు. Those who die with predominance of sattva reach the pure abodes which are free from rajas and tamas. Of the learned, those who die with prevalence of the mode of passion are born among people driven by work, while those dying in the mode of ignorance take birth in the animal kingdom. Sattva sanjayate jnanam rajaso lobha eva cha pramada mohau tamaso bhavato jnanameva cha. సత్వగుణముచే జ్ఞానము, రజోగుణముచే లోభము అంటే దురాశ, మరియు తమో గుణముచే నిర్లక్ష్యము మరియు మోహము అంటే భ్రాంతి జనించును. ఫ్రమ్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ అరైజెస్ నాలెడ్జ్, ఫ్రమ్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్ అరైజెస్ గ్రీడ్, అండ్ ఫ్రమ్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అరైజ్ నెగ్లిజెన్స్ అండ్ డెల్యూషన్. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసా జగన్య గుణ వృత్తిస్థా అధోగచ్చంతి తామస. సత్వగుణములో స్థితమై ఉన్నవారు ఉన్నత స్థాయికి వెళతారు. రజోగుణంలో స్థితమై ఉండేవారు మధ్యమ స్థాయిలోనే ఉండిపోతారు. తమో గుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలవుతారు. Those situated in the mode of goodness rise upward, those in the mode of passion stay in the middle, and those in the mode of ignorance go downward. Sri Bhagavanuvacha prakashancha pravrittincha mohamevacha pandava nadvesti sampravruttani
న నివృత్తాని కాంక్షతి. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే. గుణా వర్తంత ఇత్యేవం యోవతిష్టతి నేంగతే. భగవానుడు ఇలా అంటున్నాడు, ఓ అర్జున, ఈ త్రిగుణములకు అతీతులైన వారు సత్వగుణ జనితమైన ప్రకాశమును కానీ, రజోగుణ జనితమైన కార్యకలాపములను కానీ, లేదా తమోగుణ జనితమైన మోహభ్రాంతిని కానీ అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా ఉదాసీనంగా ఉండి వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకొని వారు నిశ్చలముగా ఆత్మయందే స్థితమై ఉంటారు. The Supreme Divine Personality said, O Arjun, the persons who are transcendental to the three gunas neither hate illumination, which is born of sattva, nor activity, which is born of rajasa, nor even delusion, which is born of tamas. When these are abundantly present, nor do they long for them when they are absent. They remain neutral to the modes of nature and are not disturbed by them. Knowing it is only the gunas that act, they stay established in the self without wavering. Samadukka sukhaswasta samalostasmakanchana తుల్య ప్రియా ప్రియోధీరా తుల్య నిందాత్మ సంస్తుతి. మానాపమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే. సుఖ దుఃఖాలలో ఒక్కరీతిగానే ఉండేవారు, ఆత్మ భావనయందే స్థితమై ఉండేవారు, మట్టి ముద్ద, రాయి మరియు బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు, అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒకరీతిగానే ఉండేవారు, తెలివైన వారు, నిందాస్తుతులను రెంటిని సమముగా స్వీకరించేవారు, గౌరవమును అవమానమును ఒక్కరీతిగానే తీసుకునేవారు, శత్రువుని మిత్రుడిని ఒకలాగే చూసేవారు, అన్ని యత్నములను విడిచిపెట్టిన వారు, వీరు త్రిగుణములకు అతీతులైన వారు అని చెప్పబడుతుంది. దోస్ who are alike in happiness and distress, who are established in the self, who look upon a cold, a stone and a piece of gold as of equal value, who remain the same amidst pleasant and unpleasant events, who are intelligent, who accept both blame and praise with equanimity, who remain the same in honor and dishonor, who treat both friend and foe alike, and who have abandoned all enterprises, they are said to have risen above the three gunas. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము సమాప్తము.